నమస్కారం అన్న. ఈరోజు ఒక చిన్న ప్రయాణం కోసం మీ అందరి సహాయం కోరుతూ ఈ వీడియో చేస్తున్నాను. చిన్నారి పునర్వికశ్రీ ప్రాణాలను కాపాడండి. ఈ చిట్టి తల్లి ప్రస్తుతం SMA టైప్ 1 అనే అత్యంత అరుదైన మరియు ప్రమాదకరమైన వ్యాధితో పోరాడుతుంది. ఆ పాప ప్రాణం నిలవాలంటే సుమారు 16 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ అత్యవసరం. ఆ కొండంత ఖర్చును చూసి ఆ తల్లిదండ్రులు కుంగిపోతుంటారు. ఇప్పుడు సమాజమే ఒక కుటుంబంగా ముందుకొచ్చింది. చూడండి అన్న, ఒక సెలూన్ యజమాని తన ఒకరోజు సంపాదనను ఇస్తున్నారు. చిన్నారులు తమ పిగ్గీ బ్యాంకులు పగలగొట్టి దాచుకున్న డబ్బులు ఇస్తున్నారు. స్టూడెంట్స్ వందల కిలోమీటర్ల సైకిల్ తొక్కుతూ ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు. అటు దేవాలయాలు, ఇటు మసీదులు, కులమతాలకు అతీతంగా అందరూ పునర్విక కోసమే ఏకమయ్యారు. అసలు అంత ఫండింగ్ వస్తుందా, ఆ అమౌంట్ సమకూరుతుందా అని ఒక పక్క భయం వేస్తున్నా, ఆ పాప కోసం ఎంతమంది నిస్వార్థంగా కష్టపడుతుంటుంటే ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. పాప వైద్యం కోట్లతో కూడుకున్న పని. ప్రజలు తమ వంతుగా లక్షల్లో పోగు చేస్తున్నారు. కానీ మనకు కావాల్సింది కోట్లు. అందుకే ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ చిన్నారిని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు త్వరగా స్పందించి ఆ పాపకి పునర్జన్మను ప్రసాదించాలని వేడుకుంటున్నాం. మీ నిర్ణయం ఆ పాపకి కొత్త ఊపిరి పోస్తుంది. ఒక చిన్నారి ప్రాణం కోసం రాష్ట్రమంతా ఎదురు చూస్తుంది సార్. ప్రతి ఒక్కరూ తమకు తోచిన సహాయం చేయండి. మనమంతా కలిసి ఆ చిన్నారిని కాపాడుకుందాం. స్క్రీన్ మీద ఉన్న QR కోడ్ని ఒకసారి గమనించండి. మీ సహాయం ఆ పాప నవ్వును కలకాలం నిలబెడుతుంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సేవ్ పునర్విక. జై హింద్.